నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో 6వ హరితరంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని హామీ మేడ్చల్ జాతీయ రహదారిపై నిర్వహించిన హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి తలసాని ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ముఖ్యమంత్రి ఆశయం అద్భుతమన్న మంత్రి ఊహించని రీతిలో పొంగి పొర్లుతున్న ఆందోళన నియోజకవర్గం మర్పల్లి గ్రామంలో గొల్లవాగు తాడు సహాయంతో 40 మంది రైతులను వాగు దాటించి ప్రాణాలు కాపాడిన గ్రామస్తులు ఎర్రగడ్డలో బీజేపీ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నాయకులు కార్పొరేట్ హాస్పిటల్లో పేద ప్రజలు గాంధీ హాస్పిటల్ ఎందుకు చికిత్స చేసుకోవాలని ప్రశ్న కడప జిల్లా కమలాపురం మండలం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి మరొక తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో 6వ హరితహారం అభివృద్ధి కార్యక్రమంలో మొక్కను నాటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్ సంక్షోభ సమయంలో కూడా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ పరిస్థితుల్లో కూడా రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఆసరాగా నిలిచిందన్నారు అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు అందించి అండగా ఉన్నామన్నారు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలోని రైతులు కానీ పేదలు కానీ వారికి సంబంధించిన ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఒక్క క్షణం కూడా ఆగడానికి వీల్లేదని ఒక నిర్ణయం తీసుకొని నిన్నగాక మొన్న రైతు బంధు పేరు మీద ఒకటే రోజు 54 లక్షల మంది రైతు సోదరులకు 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని ఎక్కడా కూడా ఆపడం లేదు. ఆసరా పెన్షన్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రుణమాఫీలో కూడా 25,000 వరకు రుణమున్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో 5.5-6 లక్షల మంది వారందరికీ ఏకకాలంలో 1,200 కోట్ల రూపాయలు విడుదల చేసి వారికి కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇన్ని ఇబ్బందులున్నా లక్షలాదిగా 42 లక్షల మంది ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులైన పెద్ద మనుషులకు, వితంతువులకు, ఇంకా ఇతర ఆసరా లబ్ధిదారులందరికీ కూడా నిరాటంకంగా ఈరోజు 2,000-3,000 రూపాయల పెన్షన్లు అందుతా ఉన్నాయి. నిరాటంకంగా వ్యవసాయదారులకు ఎరువులు, విత్తనాలు వస్తా ఉన్నాయి. 24 గంటల కరెంట్ వస్తున్నది. ఇంతటి ఇబ్బందుల్లో కూడా ఎక్కడా కూడా ఏది ఆగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా రైతాంగానికి, పేదవారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకొని పొమ్మని చెప్పి గౌరవ మంత్రి గారికి, నాకు గౌరవ ప్రాజెక్టుకి ఒక 6.5 కోట్ల రూపాయలు కూడా ఒక 4 రోజుల కిందట విడుదలైనాయి. కొంత పనులు కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా కొన్ని డబ్బులు కావాలి, వాటిని కూడా విడుదల చేయించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా దాన్ని పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ ప్రాజెక్టును ఈ ప్రాంత రైతాంగానికి అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లింగయ్య గారు, నా నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉన్నది, మాకు హాస్పిటల్ కావాలి, దాంతోపాటు డిగ్రీ కాలేజ్ కూడా మంజూరైంది, దానికి సంబంధించి కూడా మీరు కొంత చొరవ తీసుకోవడానికి కోరినారు. నేను జగదీష్ రెడ్డి గారు ఇద్దరం జూరి అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విషయంలో కూడా గౌరవ శాసనసభ్యులు గారు ఇప్పుడే చెప్పినారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మరి దాదాపుగా మొన్ననే మీరు ఆర్థిక మంత్రి గారు చెప్పింది విన్నారు. ఏ రకంగా ఇంత సంక్షోభంలో కూడా కార్యక్రమాలు చేస్తున్నాం, అది కూడా మీరు చూస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఈ ఆర్థిక నియోజకవర్గంలో ఇక్కడ మున్సిపాలిటీ కానీ, చిట్యాల మున్సిపాలిటీ కానీ, లేదా ఇక్కడ ఈ ప్రాంతంలోని ఇతర ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా రాబోయే 3-4 ఏళ్లలో అన్నిటినీ తీర్చే బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, మాది అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు అనుమానం పెట్టుకునే పని లేదు. లింగయ్య గారు మమ్మల్ని ఎప్పుడు కలిసినా హైదరాబాద్ లో ఒకటే ఆయన అడిగేది ఎప్పుడు కూడా, అన్నా ఇన్ని కట్ట పట్టుకొస్తాడు, ఒక లెటర్లు పట్టుకొస్తాడు, మొత్తం పట్టుకొచ్చి చేతులు పెడతాడు. అన్నా మాకు రోడ్డు కావాలా, మాకు హాస్పిటల్ కావాలా, మాకు ఫలానా బిల్డింగ్ కావాలా, మొత్తంగా నియోజకవర్గ అభివృద్ధి తప్ప వేరే కాంక్ష గానీ, వేరే ఎజెండా గానీ ఏది కూడా లేదు లింగయ్య గారికి అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మరియు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల పరిధిలో మేడ్చల్ జాతీయ రహదారిపై నిర్వహించిన భారీ హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అని, ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి అధికారులు పాల్గొన్నారు. కంపల్సరీ మీ ఇంటి దగ్గర ఒక మొక్కను నాటండి.
ఆ మొక్కను కూడా మీరు పెంచుకోండి. కావాలంటే మీ పిల్లల పేర్లు కూడా పెట్టుకోండి దాంట్లో. ఎందుకంటే అది బాధ్యత కింద ఉంటుంది. దానివల్ల మీకే బెనిఫిట్. లేనిపోని రోగాల బారిన పడకుండా ఆ రోగాలను దూరం చేయడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా వచ్చింది. ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటే ఈ కరోనాను కూడా భయపడి పారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా అది భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. హైదరాబాద్లో కరోనా కేసులు దీనిపైన అంటే మీరు లాక్డౌన్ మళ్ళీ పొడిగిస్తారని చెప్పేసి ఆరోపణ. డెఫినెట్గా సీఎం గారు నిన్ననే మీరు చూసిండ్రు. ఈ 3-4 రోజులలో మీటింగ్ జరుగుతుంది. జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అంశాలను పరిశీలన చేసి చిక్కపల్లి కరెక్ట్ చేస్తలేరని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంది. నేనేమంటే ఎవడే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో అంత పనికి మాత్రం ఇక్కడ కరోనా జరుగుతుంది. హాస్పిటల్ లేదు ధర్నా చేశాడు తెలియదు. కాబట్టి ఇప్పుడు అలా సెంట్రల్ టీం వచ్చేమో బాగా చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఏడు ఉన్న పనికిరాడేమో ఈ టెస్టులు చేస్తలేరు. ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడారు. ఒకటి మాత్రం ఈరోజు దేశం ప్రపంచాన్ని చుట్టేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్. బట్ ది బెస్ట్గా స్క్రీనింగ్ టెస్టుల విషయంలో కానివ్వండి, ఐసోలేషన్ విషయంలో కానివ్వండి, ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి, మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్లు మరి మనము ఎప్పటికప్పుడు ఇవన్నీ మానిటరింగ్ చేసుకొని కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ ఆరో చేసేది. దానికి మా పెద్దన్న శ్రీనివాస్ యాదవ్ గారు కూడా రావడం చాలా సంతోషమైన విషయం. ఏది ఏమైనా మీరు చూస్తున్నారు, మేడ్చల్ నియోజకవర్గంలో ఇక్కడ చూడు కొత్తగా 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు గెలిచిన కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ పెద్ద ఎత్తున ఒక ఉద్యమం మాదిరిగా, ఒక సైనికుల మాదిరిగా రోజు ఎక్కడో చోట వాళ్ళు చెట్లు నాటుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా చెట్లు పంపిస్తున్నారు. ప్రతి కాలనీలలో కూడా ప్రజలందరూ కూడా ఉత్సాహంతో అందరూ కూడా చెట్లు నాటుతున్నారు పెద్ద ఎత్తున. మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ 6వ విడత హరితారం పెద్ద ఎత్తున లాస్ట్ ఇయరే మనము 88-90 లక్షలు పెట్టేటుంటే 1,20,00,000 పెట్టినాం. ఈసారి కూడా కరోనా ఉన్నా కానీ, కరోనా విస్తృతంగా వ్యాపించినా కానీ ప్రజలందరూ కూడా ఇంకా హరితారంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనం హరితారం అనేది పెద్ద ఎత్తున మన జిల్లాల ముందు కూడా నంబర్ 1గా వచ్చింది. ఈసారి కూడా మేము నంబర్ 1గానే ఉంటామని పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ దానికంటే కూడా 2 కోట్ల దాకా రీచ్ కావాలని పెద్దలు మన సీఎం కేసీఆర్ గారు 30 కోట్ల మొక్కలు నాటాలి మన తెలంగాణలో మొత్తం అని చెప్పి పెద్ద ఎత్తున అందరూ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటుతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షెట్టిపేట మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా లక్షెట్టిపేటలో ప్రజల మున్సిపాలిటీకి చెందిన సౌకర్యాలు ఏమాత్రం మెరుగవలేదని, వ్యాపారస్తులకు వ్యాపారం కూడా మెరుగలేదన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో మొదెల, గంపలపల్లి, ఉట్కూరు, ఇటిక్యాల గ్రామాలు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలని, ఇంత పెద్ద మొత్తము ట్యాక్సీలు వసూలు చేయడం తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు. వ్యవసాయ రీత్యా జీవిస్తున్న ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీగా చేసి గతంలో ఇల్లు కట్టుకుంటే 5,000, 6,000 ఏడు పిలిస్తే సరిపోయేది. 3,000, 2,000 కిరాయి తీసుకుంటే ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. మరి వాళ్ళ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో 2,000 రూపాయలు 6,000 చేసారు. 6,000 ఉన్న దాన్ని 18,000 చేసారు. 15,000, 16,000, 17,000, 40,000 చేసారు. ట్యాక్సెస్ ఒక పద్ధతి లేకోకుండా ఆదాయం కోసం అంటే ఈ ఆదాయం తీసుకుని ఎవరికి ఇచ్చేది? అక్కడి నుంచి తెప్పించుకొని ఆదాయంతో మీరు డెవలప్ చేయాలి తప్ప, పర్సంటేజ్ ఉంటే కొంచెం అటు ఇటు చేయాలి తప్ప, ఇక్కడ కిరాయిలు కూడా మంచిర్యాల లెక్కనో, శ్రీరాంపూర్ లెక్కనో, క్యాతనపల్లి లెక్కనో, చెన్నూరు ఆ ప్రాంతంలో వచ్చినట్టుగా మనకి కోల్ బెల్ట్ కాదు, ఇండస్ట్రీ బెల్ట్ కాదు. ఇది కిరాయి కూడా 8-10,000 ఇచ్చే పరిస్థితి కూడా ఎవరికి ఉండే పరిస్థితి లేదు ఇక్కడ. అటువంటిప్పుడు ఆ ఇంటి ముందర మీకు ఈ ట్యాక్సెస్ కట్టి ఏం చేయాలి? రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్ ఉప్పర్పల్లి, శివరాంపల్లి, బుద్వేల్ గ్రామంలో సుమారు 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు పనులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదేశాల మేరకు డివిజన్ కార్పొరేటర్ శ్రీలతా మహాత్మా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి, వార్డు మెంబర్ గుంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు పలు అభివృద్ధి పనులు ఎన్నో జరగడం జరిగింది. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి మన రాజేంద్ర డివిజన్లో. ఇంకా ఉన్న కొన్ని వర్క్స్ కూడా శాంక్షన్ కావాలని మేము ఇంకా మున్సిపల్ సిబ్బందిని వీళ్ళందరినీ మేము కోరడం జరిగింది. ఇప్పుడు సుమారు 3 కోట్ల వర్క్స్ శాంక్షన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ చేశారు మేడం ఇనాగ్రేషన్స్? ఈరోజు ఇనాగ్రేషన్ ఉప్పర్పల్లి
ఉప్పర్పల్లిలో మరియు బుద్వేల్ గ్రామంలో మరియు శివరాంపల్లిలో ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది. ఎడతెరిపి లేకుండా ఓ మోస్తారుగా కురిసిన వర్షానికి మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం రేగోడు మండలంలోని మర్పల్లి గ్రామం గొల్లవాగు ఊహించని రీతల్లో ఒక్కసారిగా పొంగిపొర్లింది. వర్షం నీటితో గొల్లవాగు పొంగడంతో వాగుకు అవతల గట్టువైపు ఉన్న పంట పొలాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన 40 మంది రైతులు చిక్కుకుపోయారు. భారీగా నీటి ఉధృతి ప్రవాహం ఉండడంతో వాగు దాటలేక 40 మంది రైతులు చేసేది లేక వర్షపు నీటిలోనే తడుస్తూ ఉండిపోయారు. గొల్లవాగు గట్టుకు అవతల వైపు ఉన్న రైతులు మహిళలు కేకలు వేయడంతో గ్రామస్తులు వారిని కాపాడడానికి ప్రయత్నించారు. వర్షంతో పాటుగా వాగు వరద ఉధృతి అధికంగా ఉండడంతో వర్షం తగ్గే వరకు ఆగి వర్షం తగ్గిన తర్వాత ఓ తాడు సహాయంతో 40 మంది రైతులను వాగు దాటించి ప్రాణాలు కాపాడారు గ్రామస్తులు. పల్లి మండలం రేగోడ్ మెదక్ డిస్టిక్. ఈరోజు ఒక 2-3 సంవత్సరాల నుంచి లేని వర్షం పడడంతో వాగులు వంకలు పొంగి పొరలడం అవన్నీ జరిగి రైతులు పంటలకు మంచిగా వర్షం పడి సంతోషంగా ఉన్నారు. ఒక రకంగా వర్షం పడి ఇబ్బంది దాని గురించి అంటే ఊళ్ళోకి రావడానికి అందరూ నానిపోవడం జరిగింది. ఒక 2 గంటలు ఒక టైం తీసుకొని అక్కడనే వాగులాగా ఉంటే ఆ వాగు పక్కకే ఉండి ఆ 2 గంటల టైంలోవి ఇంకా నడవడానికి ఇబ్బందికరంగా ఉంటే ఊళ్ళ నుంచి తాళ్ళు తీసుకెళ్ళి తాడు కట్టి ఒకరిని తాడు సాయంతో ఊళ్ళకి పంపించడం జరిగింది. ఈ పడ్డ సంతోషము ఉన్నది. వాగు దాటలేని బాధవి కొందరు మహిళలు కానీ ఆలే కానీ అందరూ ఉన్నారు. దాటడానికి ఇబ్బందికరంగా ఉండే అట్లాంటి దానికి ఇప్పుడు ఏముంటుందంటే వేరే జాగాలో కొన్ని వంతెనలాగా అవి ఏమైనా చేసారు. అట్లాంటివి చేసుకుంటే మంచిగా ఉంటుంది అని ఊరు గ్రామ ప్రజలందరూ కోరుకుంటారు. నేను ఒక రైతు కష్టాలు ఎట్లుంటాయో ఆ వీడియో చూసి అందరూ చలించాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో బీజేపీ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ రావుల సీతారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. నాయకులకు పెద్ద హాస్పిటల్లో పేద ప్రజలు గాంధీ హాస్పిటల్లో ఎందుకు చికిత్స చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర ఉపాధ్యక్షులు బంగారు ప్రశాంత్, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు దర్శనం నాగేశ్వరరావు, గూడూరు సీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ చాలా తీవ్రంగా ఉంది. ప్రత్యేకించి జిహెచ్ఎంసీలో రోజుకు నియంత్రణ లేని పద్ధతిలో కేసులు పెరగడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉన్నది. దీనికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యము కారణము. మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాము, టెస్టులు చేయండి, కోవిడ్ టెస్ట్ సెంటర్లు పెంచండి. రాష్ట్రంలో ఐసీఎంఆర్ గైడ్లైన్స్కి అనుగుణంగా కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. నియంత్రణతో కూడినటువంటి టెస్టులు చేయమని చెప్పాము. టెస్టులు చేస్తే మాకు ఏమైనా ప్రైజులు ఇస్తారా అని ఈ రకంగా నిర్లక్ష్య ధోరణి మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చూపిస్తూ ఉన్నారు. దానికి ఫలితమే ఇవాళ హైదరాబాద్లో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా ఎక్కడ చూసినా కానీ మీకు కేసులు మరి వస్తూ ఉన్నాయి. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి దోపిడీ కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం యొక్క నియంత్రణ ఎక్కడ కూడా కనబడతలేదు. హాస్పిటల్లో బెడ్స్ నిండిపోయినాయి. కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ సరిగ్గా లేదు. మొత్తంగా కూడా అధికార యంత్రాంగం చేతులెత్తేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వం మీద విశ్వాసం లేకనే ప్రజలు స్వీయ లాక్డౌన్ ఇవాళ విధించుకుంటున్నారు. ఇలా మీరు బేగం బజార్ మార్కెట్ కానివ్వండి, జనరల్ బజార్ కానివ్వండి, అమీర్పేట మార్కెట్ కానివ్వండి, ప్రభుత్వం చెప్పకుండానే ప్రభుత్వం మీద విశ్వాసం లేక వీళ్ళు టెస్టులు చేస్తారు, నియంత్రణ చేస్తారు, వైద్యం అందిస్తారనే విశ్వాసం లేక ఇవాళ ప్రజలు స్వీయ లాక్డౌన్ విధించుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం రోజుకో మాట చెప్తూ కాలయాపన చేస్తూ ఉంది. ఎక్కడ కూడా హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేవు. ఒకవైపు ప్రభుత్వము ప్రజలకు మీ యొక్క జాగ్రత్తలు మీరు పాటించండి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోమని చెప్తూ ఉన్నారు. కానీ పేద ప్రజలు ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలో తెలియక పిల్లలు పట్టుకొని వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇప్పటికైనా టెస్టుల సంఖ్య పెంచండి, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి. ఒకవైపు మీరు దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్చారు, పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్లో పోతే వాళ్ళు వైద్యం ఇవ్వట్లేదు. ఈ రాష్ట్రంలో 5 లక్షల వరకు పేదలకు వైద్యం అందించే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ను మీరు అమలు చేయరు. మరి ప్రజలు ఎక్కడికి పోవాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల పాలనను గాలికి వదిలేసిన. పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అమలాపురం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.
మీరు ఒకసారి అంతా మొత్తం మార్చి కొనేసేస్తాం అప్పుడు మీ పని మీరు చూసుకున్నారు సరేనా అంతగా చూసుకోండి కడప జిల్లా కమలాపురం మండలం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. పందిళ్లపల్లి బైరేశ్వర దేవాలయ సమీపంలో టిప్పర్ కారు ద్విచక్ర వాహనం ఢీకున్న ఘటనలో వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఎర్రగుంట్లకు చెందిన రాజుగా గుర్తించిన పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మీదుగా సాగుతున్న నిషేధిత గుట్కా అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. కంచికచెర్ల మండలం దొనబండ సరిహద్దు చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అనుమానంతో పరిశీలించిన కూరగాయల రవాణా వాహనంలో భారీగా గుట్కా ఉండడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. కర్ణాటకలోని బీదర్ నుండి గుంటూరుకు కూరగాయలు రవాణా చేసే బొలేరా వాహనంలో తరలిస్తున్న 8,40,000 విలువ చేసే గుట్కాతో సహా వాహనాన్ని 61,500 నగదును 7 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. కంచికచెర్లలో పలు గోడౌన్లలో 8,29,666 రూపాయల విలువగల నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గరికపాడు చెక్పోస్ట్ వద్ద 7 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 38 లక్షల విలువగల గుట్కా, 2 కేజీల గంజాయి, 28 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఏర్పడిన తర్వాత మేము ఆల్మోస్ట్ ఒక నెల అయింది. ఒక నెలలో మేము కృష్ణా జిల్లా సంబంధించి 1916 కేసెస్ నమోదు చేయడం జరిగింది. అది ఓన్లీ అక్రమ మద్యం రవాణా మీద 1916 కేసెస్. అందులో 2,945 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 68,000 బాటిల్స్ అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగింది. విలువ 1,47,06,800 రూపీస్. ఈ కేసెస్లో 1,233 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో 1,000 2 వీలర్స్ అండ్ 176 4 వీలర్స్ ఉన్నాయి. దీని కాకుండా శాండ్ గురించి అక్రమ శాండ్ రవాణా మీద 51 కేసెస్ నమోదు చేయడం జరిగింది. అందులో 121 మందిని అరెస్ట్ చేసి 79 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కలిపి 500 టన్స్ ఆఫ్ శాండ్ సీజ్ చేయడం జరిగింది. దీని కాకుండా ఐడిఆర్ఎక్ మీద కూడా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ రేడ్ చేయడం జరిగింది. అందులో కూడా ఇందాక ఆల్మోస్ట్ 300 లీటర్స్ ఆఫ్ ఐడిఆర్ఎక్ సీజ్ చేసి 15,000 లీటర్స్ బెల్లమూటాని ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని కాకుండా ఒక పరివర్తన ప్రోగ్రామ్ కూడా లో కూడా మాకు అక్రమ మద్యం అక్కడ నుంచి స్వాధీనం జరిగింది. సో ఏదైనా వస్తే ఏదో వెహికల్ ఉంటే మనం అన్ని వెహికల్స్ని చెకింగ్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు అన్ని లక్షల రూపాయలు గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఎంతమంది ఇప్పుడు అంటే నందిగామ సబ్ డివిజన్ కంటే
స్టార్ట్ చేద్దాం. సో మన జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు IPS గారు ఆదేశాల మేరకు మన జిల్లాలో ఎక్కడ కూడా ఏ విధమైన అక్రమ రవాణా జరగకూడదు అని ఆదేశాల మేరకు ముమ్మరంగా అన్ని చోట్ల వెహికల్ చెకింగ్ మేము పెడతాము. దెన్ వాళ్ళ మీద PD యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వార్నింగ్ కూడా ఇస్తున్నాం, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్పడకూడదు. వాళ్ళ మీద అతి కఠినమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామ పంచాయతీలోని నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 10,000 రూపాయల విలువైన రేకులు, ఇనుప పైపులు వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య అందించారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ పేద కుటుంబం ఇల్లు కూలిపై రోడ్డున పడాల్సి వచ్చిందని, అది చూసి తట్టుకోలేక సొంత ఖర్చులతో విలువైన రేకులు, ఇనుప కడ్డీలు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వీరబాబు, మలావత్ భిక్షం, సంఘం మండలం అధ్యక్షులు మహేష్, ఫన్నీ, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తాడవాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తాడవాయి తండకు చెందిన బానోతు బద్రుకి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వాళ్ళు నిన్న వచ్చిన వర్షంలో వాళ్ళ దిన పరిస్థితి చూసి ఉచితంగా 10,000 రూపాయల సాయంతో 16 రేకులను పైపులు ఇవ్వడం జరిగినది. నిరుపేద కుటుంబమైన బద్రుకి మా పార్టీ తరఫున గతంలో మా ఉత్తమ్ పద్మావతి గారు ఇచ్చిన హామీ మేరకు వారి మాట పిలుపు కోసం మేము పార్టీ తరఫున డొనేషన్ చేయడం జరిగినది. అట్లాగే మా గ్రామంలో తాడవాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నిరుపేదలకి మా పార్టీ తరఫున ఏదో ఒకటి సాయం చేస్తామని నేను మండల వైస్ ఎంపీపీగా తాడవాయి ఎంపీటీసీగా ఉన్నందుకు ఈ 5 సంవత్సరాలు అందరికీ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తారని మనవి చేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో 6వ హరితరంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని హామీ. మేడ్చల్ జాతీయ రహదారిపై నిర్వహించిన హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి తలసాని. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ముఖ్యమంత్రి ఆశయం అద్భుతమన్న మంత్రి. ఊహించని రీతిలో పొంగి పొర్లుతున్న ఆందోళన నియోజకవర్గం మర్పల్లి గ్రామంలో గొల్లవాగు. తాడు సహాయంతో 40 మంది రైతులను వాగు దాటించి ప్రాణాలు కాపాడిన గ్రామస్తులు. ఎర్రగడ్డలో బీజేపీ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం. నాయకులు కార్పొరేట్ హాస్పిటల్లో పేద ప్రజలు గాంధీ హాస్పిటల్ ఎందుకు చికిత్స చేసుకోవాలని ప్రశ్న. కడప జిల్లా కమలాపురం మండలం వద్ద రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, మరొక తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.